దళిత గిరిజనులపై దాడులు ఖండిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయని జంగాల అజయ్ కుమార్ అన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ల కాలంలో దళిత గిరిజన మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. దేశంలో మతోన్మాద పాలన సాగుతుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ధర్నా చేపట్టామని, ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ ఒంగోలు నగరంలో జరిగినట్టే ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, కులగణనలో జనగణన చేపట్టాలనేటటువంటి డిమాండ్లు. వీటితో పాటు రోజు రోజుకి దళితులపైన, ఆదివాసీలపైన పెరుగుతున్నటువంటి దాడులను ప్రతిఘటించేందుకు ప్రజలను సమాయత్తం చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాలని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా సామాజిక న్యాయం, ఆత్మగౌరవం సాధన కోసంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ నిరసన కార్యక్రమాల్లో జనగణనలో కూడా కులగణన చేపట్టాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద, గిరిజనుల మీద, మైనారిటీల మీద దాడులు చేయడమే కాకుండా గిరిజనుల మీద అత్యంత పాశవికంగా కాల్చి చంపుతా ఉన్నారు. ఆపరేషన్ కగారు పేరుతోటి ఈరోజు గిరిజనులని, మావోయిస్టులను కాల్చి చంపుతున్నామనే పేరుతోటి గిరిజనులను కాల్చి చంపుతున్నారు, ఆదివాసీలను కాల్చి చంపుతున్నారు. కారణం ఈరోజు అటవీలో ఉండే అపారమైన ఖనిజ సంపదని అదానికి, అంబానీకి, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్న దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. భారతదేశంలో ఉన్నటువంటి